అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. అయితే తులసిపాక గ్రామానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఏపీ 39 UM 6543 నెంబర్ గల ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందినట్లుగా భావిస్తున్నారు. చూస్తున్నాం అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ ప్లే ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. తులసిపాక గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందగా చాలా మందికి తీవ్రంగా గాయాలన్నట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఏపీ 39 UM 6543 నెంబర్ గల ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందినట్లుగా భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. తులసిపాక గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ఏపీ 39 UM 6543 నెంబర్ గల ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందినట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ పై చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. తులసిపాక గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ఏపీ 39 UM 6543 నెంబర్ గల ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందినట్లుగా భావిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఏదైతే అల్లూరు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకున్నాక వీళ్ళు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్ ఈ ఘటనకు సంబంధించి? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ప్రస్తుతం మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఘాట్ రోడ్ భద్రాచలం నుంచి రాజమండ్రి వైజాగ్ వెళ్లే ట్రావెల్ బస్సెస్ కూడా ఇక్కడికి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో చింతూరు దాటిన తర్వాత మారేడుమిల్లి సంబంధించి దాదాపుగా 32 కిలోమీటర్ల వరకు ఇదంతా ఘాట్ రోడ్ ఉంటుంది. చాలా ఎత్తైన సంబంధించి ప్రాంతం, మొత్తం కొండలు సంబంధించి చుట్టూ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా ప్రయాణంలో చాలా డేంజర్, అక్కడ చాలా కేర్ఫుల్ గా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో ట్రావెల్ బస్సు అతి వేగంతోనే వెళ్లి ప్రమాదం సంబంధించి జరిగి లోయలో పడినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చిన మేరకు అక్కడికి వెళ్లి పూర్తి వివరాలు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దాదాపుగా బస్సు ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా చాలా మంది గాయాలు కాక కొందరు చనిపోయినట్లు కూడా సమాచారం వస్తుంది. పూర్తి వివరాలకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రూట్లలో ఎప్పుడైనా వాస్తవానికి ఏంటంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దాదాపు 30 కిలోమీటర్ ఘాట్ రోడ్ కావడంతో అయితే ఇక్కడ తెల్లవారుజామున ఎప్పుడు జరిగిన ట్రావెల్ బస్సు సంబంధించిన ప్రమాదాలు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో సంబంధించి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా డేంజర్ టైం అని కూడా చాలా సార్లు ఉన్నతాధికారులు కూడా ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించి ఆర్టీసీ కానీ ఇటు ప్రైవేటు సంబంధించిన బస్సుల యజమానులు కానీ చాలా సార్లు సీరియస్ గా హెచ్చరిస్తున్నారు. కానీ ఈ రూట్ లో చాలా ఈ టైంలో నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే ఈ ప్రమాదాలకు సంబంధించి జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి ఎక్కారన్నది మాత్రం పూర్తి వివరాలు రావాలంటే ఆ బస్సు సంబంధించి ఎక్కిన మొత్తం ప్యాసింజర్ లిస్టు సంబంధించి రావాల్సి ఉంటుంది. ఎక్కువ ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించినట్టు తెలుస్తుంది. ఈ పూర్తి వివరాలకు సంబంధించి కూడా మనం ఇప్పుడు తెలుసుకునే సంబంధించి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రమాదం అక్కడ ఘాట్ రోడ్ కావడంతో అక్కడికి వెళ్ళడం కొంత రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. చాలా ఎత్తైన
ప్రాంతం. అక్కడికి వెళ్ళాలంటే చాలా వరకు ఆ రూట్లలో సంబంధించి కూడా ఎటువంటి వెహికల్స్ సంబంధించి ఎక్కువగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్స్ నైట్ నుంచి కూడా అటు నుంచి రాకపోకలు వైజాగ్ కానీ ఇటు రాజమండ్రి రూట్ లో సంబంధించి వెళ్తుంటాయి. అయితే ఈ పూర్తి ఎంత ప్రయాణికులు ఏ ప్రాంతానికి సంబంధించి వచ్చిన వారన్న సంబంధించి తేలాల్సి ఉంటుంది. అయితే గాయపడిన వాళ్ళకి సంబంధించి కూడా రక్షించే ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. అక్కడ ఘటనా స్థలం కూడా పోలీసులకు సంబంధించి కూడా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులకు సంబంధించి అక్కడికి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ అక్కడ కొంత రిస్క్ సంబంధించి పని చెప్పాలి. ఎందుకంటే చాలా ఇంటీరియల్ ప్రాంతం, 30 కిలోమీటర్లు ఇంటీరియల్ ప్రాంతం ఉంటుంది కాబట్టి అంత ఈజీగా అక్కడికి వెళ్ళడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉంటాయి. అయితే గాయపడిన వారిని మాత్రం రక్షించే ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంకా పూర్తిగా అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పూర్తిగా ఉండవు. దాదాపుగా 32 కిలోమీటర్లు అనేది పూర్తిగా ఇంటీరియల్ కావడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ ఇది ఏది పనిచేయదు. ఏదైనా జరిగినా కానీ సమాచారం ఇవ్వడానికి కూడా చాలా ఆలస్యంగా సమయం పట్టే అవకాశం పడుతుంది. దీనివల్లనే అక్కడి నుంచి వచ్చే సమాచారం కొంత ఆలస్యం అవుతుంది. అయినా కానీ అక్కడ ఇప్పటికే కొందరు అక్కడ ఆ రూట్లలో వెళ్లే వారికి సంబంధించి సమాచారం మేరకు అక్కడ పాటికి వెళ్లే సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో అసలు సంబంధించి ఉండే ప్రయాణికులు ఎంతమంది సీరియస్ ఉందన్న సంబంధించి ఎంతమంది చనిపోయారు అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 10 మంది వరకు కూడా ఈ ఘోర ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, ఏదైతే అల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోర కలికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీళ్ళంతా చిత్తూరు చెందిన వాళ్ళు. చిత్తూరు నుంచి ట్రావెల్ బస్ లో 37 మంది బయలుదేరారు. ఆలయాలు చూసుకుంటూ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నారు. భద్రాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత చింతూరు, మారేడుమిల్లి మొత్తం ఏజెన్సీ మీదుగా అన్నవరం వెళ్ళాలనేది వాళ్ళ ప్లాన్. అయితే బయలుదేరిన తర్వాత ఒకసారిగా మొత్తం చుట్టూ మంచు పేరుకుపోవడంతో దారి కూడా సక్రమంగా కనబడే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. పూర్తిగా ఘాట్ రోడ్డు. చింతూరు నుంచి దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల మరి ఘాట్ రోడ్ ఉంటుంది. కిందకి దిగాలి మారేడుమిల్లి రావాలంటే. మారేడుమిల్లి వచ్చి అక్కడి నుంచి రాజమండ్రి మీదుగా అన్నవరం వెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు జరిగే సమయంలో బస్సులో 37 మంది ఉన్నారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది వరకు చనిపోయినట్టు చెప్తున్నారు. ప్రాథమిక సమాచారం అది. మిగిలిన వాళ్ళకైతే గాయాలు పాలయ్యారు. ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకుని ఈ రెస్క్యూ చర్యలు అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. 108 అయితే స్పాట్ కి వెళ్ళాయి. ఆ లోయలో బస్సు పడిపోవడం, బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పరిస్థితి ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో పాటు మరోవైపు మంచు ప్రాంతం బాగా కావడంతో మంచు చాలా ఎక్కువగా ఉంది. కొండ ప్రాంతం కావడంతో ఏజెన్సీ కావడంతో ఈ పరిస్థితులు అన్ని ప్రతికూల వాతావరణంలో అక్కడ రెస్క్యూ చేపట్టాల్సి ఉంది. ఇప్పటికి చనిపోయిన దాదాపు 15 మంది వరకు ఉన్నట్టు గుర్తిస్తున్నారు. ప్రధానంగా గాయపడిన వాళ్ళని ముందు చిత్తూరు ఏరియా ఆసుపత్రికి, అదేవిధంగా రంపూరు ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. రెస్క్యూ అయితే కొనసాగుతుంది. రైట్ హరీష్, ఏదైతే నిండుగా ప్రయాణికులతో కూడిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి అసలు మెయిన్ రీజన్ ఒక ఫ్యాక్టర్ గా చెప్పాలంటే ఈ చలి తీవ్రత, పొగమంచు కమ్ముకోవడం. ఈ ఘాట్ రోడ్ అంటే మనకి తెలుసు, అసలు రోడ్డు కూడా కనిపించని సిచ్యువేషన్స్ ఉంటాయి పొగమంచు వల్ల. అదేమన్నా అసలు మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు అంటారా హరీష్? రైట్, చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. అల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తున్నాం. దాదాపు 10 మంది వరకు కూడా ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. అయితే తులసిపాక గ్రామానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 10 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే చాలా మంది వరకు కూడా తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అందుతోంది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే సహాయక చర్యలను కూడా మొదలుపెట్టారు. ఏపీ 39UM6543 ఈ నెంబర్ గల బస్సు చిత్తూరు జిల్లాకు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందినట్లుగా ఈ బస్సును గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మూర్తి, అల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మూర్తి? ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి యొక్క బస్సు ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉండటం చాలా విషాదకరమైన విషయం. చిత్తూరు పట్టణానికి సంబంధించి మిట్టూరు వద్ద పొలియమ్మన్ కోయిల్ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ట్రావెల్స్ కి చెందినటువంటి ఈ యొక్క ట్రావెల్ బస్సు అల్లూరు జిల్లాలో ఈ యొక్క సంబంధించి ఘాట్ రోడ్డు చింతూరు మారేడుమిల్లి రోడ్డు మార్గంలో ఉన్నటువంటి చింతలపాక వద్ద ఈ దట్టమైనటువంటి పొగమంచు కారణంగా లోయలో పడిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. ఆ యొక్క దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి 15 మంది వరకు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. భారీ ఎత్తున ఈ యొక్క ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలతో వారంతా కూడా క్షతగాత్రంలో స్థానికంగా ఉన్నటువంటి
ఈ ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు ఇటు ఏదైతే రంపచోడవరం ఏరియాలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. వీరంతా కూడా 30 మందికి పైగా ఉన్నటువంటి ప్రయాణికులతో వెళ్ళినటువంటి చిత్తూరు సంబంధించినటువంటి విఘ్నేశ్వర ట్రావెల్స్ కి చెందినటువంటి ఏపీ 39UM6543 సంబంధించినటువంటి ఈ బస్సు దీంట్లో అనుకునే విధంగా ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, లోయలో పడిపోవడంతో 15 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం 37 మందికి పైగా ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. వీరిలో సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. దట్టమైనటువంటి పొగమంచు కారణంగానే తెలుస్తోంది. మూర్తి 1 minute హోల్డ్ లో ఉండండి. మనం సాక్షి స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ ని. అయితే ఈ ఘోర ప్రమాదంలో 15 మంది వరకు కూడా చనిపోయినట్టు మనకు లేటెస్ట్ గా అప్డేట్ అందుతోంది. అయితే ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా అంటే నిద్రలో ఉన్నవారు నిద్రలోనే చనిపోయినట్లు, ప్రశాంతంగా భద్రాచలంలో దర్శనం చేసుకుని ప్రశాంతంగా వాళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ డెడ్ బాడీస్ అక్కడ పోలీసులు గాని స్థానికులు గాని సహాయక చర్యల్లో పాల్గొని రెస్క్యూ టీమ్ గాని సహాయక చర్యలో పాల్గొన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా కూడా పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఎంతమంది చనిపోయారు అని ఇంకా అఫీషియల్ అప్డేట్ మనకి ఇంకా అందలేదు. రైట్ మూర్తి, చెప్పండి. అంటే ఈ ప్రమాదంలో చనిపోయిన వారందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారేనా, లేదా మరే జిల్లాకు చెందిన వారు ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందంటారా మూర్తి? ఖచ్చితంగా వీరంతా కూడా చిత్తూరు జిల్లా, చిత్తూరు టౌన్ కి సంబంధించి ఈ యొక్క మిట్టూరులో ఉన్నటువంటి ఈ యొక్క విఘ్నేశ్వర ట్రావెల్స్ చెందినటువంటి బస్సుగా గుర్తించారు. ఏపీ 39UM6543 ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు. ఇదంతా కూడా తీర్థయాత్రలో భాగంగా భద్రాచలంలో ఉన్నటువంటి రాముల వారిని దర్శించుకున్న తర్వాత అన్నవరం వెళ్లేందుకు సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లేందుకు విఘ్నేశ్వర ట్రావెల్ బస్సు ఈ యొక్క ప్రాంతంలో ఘాట్ రోడ్డు గుండా వెళ్తూ ఉంది. రాజమండ్రి వెళ్లాల్సిన ఘాట్ రోడ్ లో చిత్తూరు నుంచి మారేడు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ లో దట్టమైనటువంటి పొగమంచు కారణంగా అనుకునే విధంగా లోయలో పడిపోవడంతో యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా 15 మందికి పైగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. 17 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజల ఈ యొక్క వారి వివరాలన్నీ కూడా విఘ్నేశ్వర ట్రావెల్స్ వాళ్ళు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సంఘటన ప్రాంతంలో మనం చూస్తున్నాం 17 మందికి పైగా చనిపోయినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చిత్తూరులో ఈ యొక్క పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరెవరు ఎక్కడ వాళ్ళన్న విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఘాట్ రోడ్ లో మారేడుమల్లి ఇటు చింతూరు మార్గ మధ్యలో ఉన్నటువంటి తులసి పాక వద్ద జరిగినటువంటి యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 17 మంది చనిపోయినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. మిగిలినటువంటి క్షతగాత్రులను అయితే స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. చిత్తూరు పట్టణంలో పుణ్యమ్మ గుడి వద్ద ఉన్నటువంటి విఘ్నేశ్వర ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సుగా ఇప్పటివరకే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. రైట్ మూర్తి, మనకు తెలుసు అంటే చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ అనగానే అంటే తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి సమయంలో కానీ మనం చూసినట్లయితే మెయిన్ ఫ్యాక్టర్ పొగమంచు. ఆ పొగమంచు కారణంగా ఈ చలి తీవ్రత కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఈ యొక్క దట్టమైనటువంటి పొగమంచు కారణంగానే మరోవైపు ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ట్రావెల్ బస్ కావడం, ఘాట్ రోడ్డు పైన వీరికి అవగాహన అనేది లేకపోవడం, మరోవైపు ఈ దట్టమైనటువంటి పొగమంచు కారణంగా అనుకునే విధంగా లోయలో బస్సు పడిపోవడంతో నిద్రమత్తులో ఉన్నటువంటి యొక్క ప్రయాణికులు అక్కడికక్కడే చాలా మంది 17 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే వారి యొక్క పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మన సంఘటన ప్రాంతంలో జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాంతం మన సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉంటే చాలా హృదయ విదారకరంగా ఉన్నాయి. కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఇప్పుడే సమాచారం మన ప్రతినిధి అక్కడ చిత్తూరులో ఉన్నటువంటి ట్రావెల్ యజమాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో చిత్తూరు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వెళ్లారు, ఈ తీర్థయాత్రల సమయంలో అనుకునే విధంగా ఈ యొక్క ఘోర ప్రమాదం జరగడం అనేది చాలా విషాదకరమైన విషయం. పుణ్యతీర్థాల దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, అనుకునే విధంగా లోయలో బస్సు పడిపోవడంతో వీరంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను అయితే ఈ యొక్క ఘాట్ రోడ్ కావడంతో ఎక్కువగా తరచు ఇప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనిపై ఈ ఘాట్ రోడ్ లో అవగాహన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు మాత్రమే పూర్తి స్థాయిలో సమాచారం వెళ్ళగలుగుతారు. అనుకునే విధంగా లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది.
రైట్ మూర్తి, ఏదైతే అంటే ఈ విఘ్నేశ్వర ట్రావెల్స్ వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ఈ విఘ్నేశ్వర ట్రావెల్స్ వాళ్ళదిగా తెలుస్తోంది కదా. మరి యాజమాన్యం, ట్రావెల్స్ యాజమాన్యానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అసలు వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ చెప్పారంటే డ్రైవర్ ఎవరు, అసలు ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ అని ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? ఇప్పటివరకు ఈ యొక్క విఘ్నేశ్వర ట్రావెల్ బస్సులో 37 మంది ప్రయాణికులు ప్రయాణించినట్టు ప్రాథమికంగా సమాచారం అందించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి వీరిలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా కూడా చాలా మంది క్షతగాత్రులుగా ఉన్నారు. స్థానికంగా పోలీసులు సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వెళ్ళేటువంటి అదే ఘాట్ రోడ్ లో వెళ్ళేటువంటి వాహన డ్రైవర్లు అంతా కూడా మిగిలిన క్షతగాత్రులను వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క డెడ్ బాడీలు చాలా హృదయ విదారకరంగా ఉన్నాయి. ఈ యొక్క ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ మూర్తి.